చిదానందరూప శివోహం శివోహం. నేను అంతటా విస్తరించియున్న ఆనందాన్ని, నా ఆనందకరమైన స్థితే శివ. నేను శివుడిని, నేను శివుడిని. శ్రీ 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 గోవింద భగవత్పాదాచార్యుల వారు నువ్వు ఎవ్వరు అన్న ప్రశ్నకి శ్రీ శంకరాచార్యుల వారు ఇచ్చిన సమాధానమే ఈ నిర్వాణ షట్కం. ఈ నిర్వాణ షట్కంలో ఉన్న శ్లోకాలు 6. ఒక్కొక్క దాని అర్థం తెలుసుకుందాము. అప్పట్లో ఉన్న కమ్యూనికేషనే సాంస్క్రిట్ లాంగ్వేజ్, సంస్కృతంలోనే. కాబట్టి శ్లోకాలన్నీ ఏవి తీసుకున్నా అన్నీ సంస్కృతంలోనే ఉంటాయి. మొదటి శ్లోకం చదివి ఆ తర్వాత దాని అర్థం ఏంటో ఎంత గొప్పగా ఉంటుందో తెలుసుకుందామా? మొదలు పెడదాము. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం నేను కాను. న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే. చెవి, నాలుక, ముక్కు, కన్ను నేను కాను. న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః. అంటే ఆకాశము, భూమి, నిప్పు, గాలి నేను కాను. చిదానందరూప శివోహం శివోహం. చిదానందరూపుడగు శివుడను నేను, శివుడను నేను. ఎంత చక్కగా నేనే శివుడని అని ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి. ఎందుకంటే శివుడు ఆయన ఉండేది కైలాసం. కానీ ఈ భూలోకంలో, ఈ భూమి మీద ఆ శివుడికి స్థానం ఎక్కడిచ్చామండి? శ్మశానంలో. శ్మశాన వాకిటకి, హిందూ శ్మశాన వాకిటకి ఎదురుగా ఫస్ట్ ఆయనే ఇన్వైట్ చేస్తున్నాడు. అంటే ఆ శ్మశానం లోపల ఎవరినైతే మనం తీసుకెళ్ళి కాలుస్తున్నామో, దహన సంస్కారాలు చేస్తున్నామో వాళ్ళు సత్ చిత్ ఆనందంలో ఉన్నారు. వాళ్ళ ఆత్మ సచ్చిదానందము. సత్ అంటే ఈ ప్రాపంచిక విషయాల నుంచి, చిత్ చిత్తము ఆనందం. ఈ ప్రాపంచిక విషయాల నుంచి బయటికి వెళ్ళిపోయి ఆనందాన్ని పొందుతున్నారు. అందుకే శ్మశానం దగ్గర ఇంకేమీ ఉండదండి, అది ఆనందము. అంటే నవ్వితే ఆనందము, నాకేదో వస్తే ఇదంతా ప్రాపంచిక ఆనందాలు. సత్ చిత్ ఆనందము, సచ్చిదానందం అనేది అక్కడ ఉంటుంది. అంటే మనిషి జీవాత్మ పరమాత్మలో కలిసిపోయినప్పుడు అది సచ్చిదానంద రూపంగా మారుతుంది. ఓం నమ శివాయ. నిర్వాణ షట్కంలోని 2వ శ్లోకం. నచ ప్రాణసంగో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశాః న వాక్పాణిపాదౌ న చోపస్థపాయు చిదానందరూప శివోహం శివోహం. ఈ శ్లోకంలో చూడండి, కీలకమైన ప్రాణాన్ని నేను కాదు. నచ ప్రాణసంగో, కీలకమైన ప్రాణాన్ని నేను కాదు. నవై పంచవాయు, పంచవాయువులు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానలు నేను కాదు. నవా సప్తధాతు, సప్తధాతువులు ఏంటండి? రక్తము, మాంసము, మేదో, అస్థి, మజ్జ, రస, శుక్రములు అవి కూడా నేను కాదు. తర్వాత నవా పంచకోశాః, పంచకోశాలు ఏంటండి? అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఇవేవి నేను కాదు. నవాక్పాణిపాదౌ, కర్మేంద్రియాలు, వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ. ఇవేవి నేను కాదు. నేనెవరిని? నేను చిదానంద రూపాన్ని. చిదానందరూప శివోహం శివోహం. నేను చిదానంద రూపాన్ని, నేను శివుడిని, నేను శివుడిని. ఓం నమ శివాయ.